కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు అధ్యక్షతన కౌన్సిల్లో సభ్యులు, మున్సిపల్ వైస్ చైర్మన్, టీడీపీ కౌన్సిలర్ మధ్య మాటలతో సమావేశం రసబాసగా సాగింది. ముందుగా వైసీపీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ పార్టీ మారిన వైసీపీ కౌన్సిలర్లపై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ కౌన్సిలర్లు కార్యక్రమాలపై ఆమోదం తెలపకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో మున్సిపల్ చైర్మన్ బెల్ కొట్టి ముగించారు. అర్ధాంతరంగా సభను టీడీపీ కౌన్సిలర్ దగ్గరికి వచ్చిన వైసీపీ కౌన్సిలర్లు ముందు అభివృద్ధిపై మీరు చెప్పిన హామీలు నెరవేర్చిన అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయుచున్నారు. ఈ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ క్రింది తెలిసిన పనులకు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలవగా అప్లికెంట్ కంట్రోల్ వారి లేఖ నంబరు DB/D1/JTO/ ఎమ్మిగనూరు మున్సిపాలిటీ సిఫారసు చేసిన మేరకు కౌన్సిల్ వారి ఆమోదం కొరకు కోరడం శాతం మరియు మొత్తము -0.50% శాతం ఎక్కువ. అగ్రిమెంట్ విలువ 6,65,954 ఏర్పాటు చేయవలసిందిగా తెలిపి ఉన్నారు. అన్నా క్యాంటీన్ భవనం తిరిగి ప్రారంభించుటకు ఏర్పాటు చేయాల్సిందిగా MAUD డిపార్ట్మెంట్ వారు జీవో నంబర్ RT నంబర్ 455 తేదీ 1/7/2024 తెలిపి కానీ మా వార్డు 15వ వార్డులో పని చేయలేదు, గంప ఇసుక అని లేదు. వార్డు అభివృద్ధి కోసం వేరే ఉద్దేశంతో కాదు, జరగలేదు. అసలు కొన్ని ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది ఉంది. చెప్పి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. చేయండి బ్లాక్ అయిపోతున్నాయి. మార్గమే లేదు అండర్గ్రౌండ్ డ్రైనేజ్. ఈరోజు వాళ్ళు సంఖ్యాబలం ఉందని చెప్పేసి 24 అంశాలని కౌన్సిల్ అజెండాలోని 1 నుండి 18 సబ్జెక్టు వాయిదా వేస్తున్నాం అధ్యక్ష. 1 నుండి 24 సబ్జెక్టులను ఆమోదం చేస్తున్నాం. ఈరోజు ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది అధ్యక్ష. ఏంటంటే దాదాపుగా 3-4 సంవత్సరాలు మా వద్దే ఉంటూ మా పార్టీపై గెలిచి, మా పార్టీ గుర్తుపై గెలిచి, మా ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారి దయా దాక్షాణాలతో గెలిచి ఈరోజు టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు అధ్యక్ష. వారు మళ్ళీ టీడీపీ కాడవా వేసుకొని మరి మురిసిపోతున్నారు ఏదో ఘనకరం సాధించామని. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇవన్నీ విరుద్ధం అధ్యక్ష. మామూలుగా వచ్చేసి ఓపెన్ ట్రైన్లు కూడా మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఓట్లు తీయడానికి రావడమే లేదు. అసలు వర్కర్స్ రావడం లేదు, టైంకి కసులు నుక్కితలు రావడం లేదు. ఎక్కడుండేది అక్కడే సత్తా. ఇంత ఘోరంగా తయారైపోయింది. ఎంత అధికారులకు చెప్పినా కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా కూడా ఊరికి చెప్తాడు. మామూలుగా మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాడు, జయనాయక్ రెడ్డి గారు కూడా చెప్పినారు. కుక్కలు అంటే వీధి కుక్కలు ఇంకా లెక్కలేనన్ని. అసలు రాత్రి నా ఇంటి ముందే 15 కుక్కలు ఉంటాయి. నైట్ రాత్రి నాకే నిద్ర ఉండదు. ఆ విధంగా తయారైంది. ఏమన్నంటే కమిషనర్ గారు మీరు అన్నం పెట్టి కుక్కల్ని అలవాటు చేసుకున్నారు అంటాడు. ఇది పరిస్థితి.